ఈరోజు మా పోరగాళ్ళందరం కలిసి మత్స్యాద్రి అదే శ్రీ మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం వెములకొండ అంటాం మనం జనరల్గా. అక్కడికి బయలుదేరాం. పోతూ పోతూ ఉండగానే దగ్గరలో వచ్చేసింది ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ రాగానే మనం ఊరుకుంటారా, ఇక ఫోటోలు తీసుడు మొదలు పెట్టారు. ఫోటోలు తీసుకున్నాం. ఇక అటు ఇటు ఆ కొండలను ఈ గుట్టలను ఇక అందరూ కెమెరామెన్లు అయిపోయారు అనుకోరా అండి. ఇక గుట్ట ఎక్కుతున్నప్పుడు మొత్తం ఫోటోలు తీసుకుంటూ బయలుదేరాం. కొండలు అంటే అక్కడ ఉన్న గుట్టలు ఇక చూడండి. పైకి ఎక్కుతున్న సందర్భంలో టర్నింగ్ పాయింట్లో ఆపి ఫోటోల కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇక అందరు కెమెరామెన్లు అయిపోయారు. అగో నేను కూడా వీడియో తీస్తున్నా, ఫొటోస్ తీస్తున్నా. సరదాగా వెళ్ళిపోతూ ఉన్నాం. రానే వచ్చింది, పైకి ఎక్కనే ఎక్కినాం. అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూస్తూ మంచి లొకేషన్స్ ఆస్వాదిస్తూ ఇక మా బ్యాచ్ మొత్తం దేవుని దగ్గరికి పైకి వెళ్ళారు. మేము ట్రాక్టర్లో, నేను మా బావ ట్రాక్టర్లో ఉన్న వాటికి కాపలాగా ఉన్నాం. కాపలా లేకపోతే కోతులు కానీ కుక్కలు కానీ ఏమైనా తీసుకెళ్తాయని ఇద్దరం కాపలా ఉన్నాం. తర్వాత వాళ్ళు వచ్చిర్రు. ఇక మేమిద్దరం ఎక్కడం మొదలుపెట్టాం. గుట్టెక్కుతున్నాం, లొకేషన్స్ చూస్తున్నాం. పక్కనే రాసి ఉన్న స్లోగన్స్ అంటే స్వామివారి గురించి రాసిన స్లోగన్స్ చదువుకుంటూ బయలుదేరినాం. పైకి ఎక్కినాం. ఎక్కి ఇక్కడ ఉన్న గోపురాలు అవన్నీ చూస్తున్నాం. మాకు ఎంట్రన్స్ తెలవక ముందు ఇక్కడ ఎంట్రన్స్ ఎడంగా ఉంటుందో తెలియక మేము గుండం దగ్గరికి చేరుకున్నాం. ఈ గుండంలో స్నానాలు చేస్తున్నారు అందరూ. సో ఇది కాదనుకొని మళ్ళీ వేరే దారిలో వెళ్ళి వెతుక్కొని వస్తున్నాగా తాంబేలు కనిపించింది ఆ గుండంలో. అదేవిధంగా మత్స్యావతార నారసింహని రూపమైన మనం చేపలు అంటాం కదా, ఆ చేపలు గుండంలో కనిపిస్తున్నాయి. చూసాం. అక్కడ గంట ఉంది, గంటకి తాడుగట్టి ఉంది. దాన్ని మోగించిన ముందుకు సాగుతూ దేవుని దర్శనాన్ని చేసుకొని గంటను మోగిస్తూ ఆ దేవుని దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ పక్కన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. అందులోనే ఆంజనేయ స్వామిని చూసుకొని అదేవిధంగా మళ్ళీ గుండంలో ఉన్న మత్స్యగిరి లక్ష్మీ నరసింహస్వామిని మళ్ళీ దర్శనం చేసుకొని అక్కడ ఉన్న వివిధ దేవతా మూర్తులను ప్రతిమలను చూసుకుంటూ ముందుకు సాగుతున్నాం. అదిగో ఆంజనేయ స్వామి. ఇక్కడ అన్నీ ఇక కోరికలు తీరడం కోసం అందరూ కట్టిన ముడుపులు చూడండి ఎంతమంది కట్టారో. చివరికి ఆంజనేయ స్వామి దర్శనంతో కంప్లీట్ అయింది. ఆ తర్వాత కిందికి రావడం మొదలుపెట్టాం. మళ్ళీ కిందికి వస్తున్నప్పుడు కూడా ఆ సుందరమైన దృశ్యాలను చూస్తూ కిందికి వచ్చేసాం. ఇక తెలిసిందే, సుందర దృశ్యాలు చూసుకున్న తర్వాత అందరం వచ్చినాం కాబట్టి నెక్స్ట్ ఇక ప్రోగ్రాం మొదలు పెడుతున్నారు.